తెలంగాణ, ఏపీ, తమిళనాడులో కూడా బాస్మతికి సంబంధించిన రైస్ మిల్లులు లేవు. మీరు ఆ దిశగా ఎందుకు పని చేయలేకపోయారు? ఎందుకంటే నేను ప్రయోగం చేశాను. దీంట్లో అవ్వదు. దానికి సంబంధించిన మిషన్ త్వరలోనే చేస్తాం. కొంచెం టైం పడుతుంది. రైతు సోదరులకు నమస్తే. మీ పొలాల్లో పండే ధాన్యాన్ని రైస్ మిల్లులకు తీసుకెళ్లాలంటే రవాణా ఖర్చు, అలాగే అక్కడ వేచి ఉండాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి, సో మీ పొలంలో పండే పంటని ఏదైతే ఉంటుందో పంటని తక్కువ ఖర్చుతో ప్రాసెసింగ్ చేసుకోవడం ఎలా అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ప్రస్తుతానికి రాజమండ్రిలో ఉన్న ఎన్జీ ఎంటర్ప్రైజ్ అనే మినీ రైస్ మిల్ తయారీ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు తయారీదారుడు భాస్కర్ ఉన్నారు. ఆయన అడుగుదాం, అసలు మినీ రైస్ మిల్ ఎంత రేటు పడుతుంది, రైతులకు ఎలా సప్లై చేస్తారు, ఇవి ఎలా పనిచేస్తాయని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాస్కర్ ఉన్నారు, వెల్కమ్ చేద్దాం. భాస్కర్ గారు నమస్తే. నమస్తే సార్. మినీ రైస్ మిల్ తయారీ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? సో ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే అండి, సో మనకి మినీ రైస్ మిల్ వచ్చిన తర్వాత చాలా ఈజీగా ఉంది ప్రాసెస్. కానీ ఈ రైస్ మిల్‌లో ఏస్తుంటే ఏంటంటే రాళ్ళు, దుమ్ము, చెత్త క్లీనింగ్ చేయక చాలా ఇబ్బంది పడుతున్నారు కస్టమర్లు. సో దానివల్ల ఏంటంటే మంచి క్వాలిటీ అయితే రావట్లేదు. తర్వాత కొంతమంది ముడి బియ్యం కావాలి, పాలిష్ బియ్యం కావాలి, సెమీ పాలిష్ కావాలి, అన్నం బ్రౌన్ రైస్ కావాలి అన్నోళ్ళు కొన్నారన్నమాట. వాళ్ళకి కూడా ఏంటంటే ఈ రైస్ మిల్‌లో రావట్లేదన్నమాట అండి. సో దానివల్ల ఏంటంటే దీన్ని అప్డేట్ చేస్తూ అనేక మోడల్ తయారు చేస్తాం అయితే మా ఎన్‌జీ ఎంటర్ప్రైజెస్ తయారు చేస్తాం మొదలుపెట్టింది. అంటే పెద్ద రైస్ మిల్లుకి మినీ రైస్ మిల్లుకి తేడా ఏంటి అసలు? ఇప్పుడు పెద్ద రైస్ మిల్‌కి, మినీ రైస్ మిల్‌కి తేడా ఏంటంటే, ఇప్పుడు నేను చేసే ఆటిలకి పెద్ద రైస్ మిల్ అయితే కొంచెం ఎక్కువ ప్రొడక్షన్ వస్తది. ఇదైతే తక్కువ ప్రొడక్షన్ వస్తది. అంతే తేడా అండి. ఇప్పుడు నేను చేసియి. ఎందుకంటే ఎక్కువ ఇప్పుడు మన పెద్ద రైస్ మిల్‌లో బ్రౌన్ రైస్ కంటే బ్రౌన్ రైస్ వస్తది. ముడి బియ్యం కంటే ముడి బియ్యం వస్తది. పాలిష్ కంటే పాలిష్ వస్తది. తర్వాత ఏంటంటే పెద్ద రైస్ మిల్‌కి తీసుకెళ్తే వాళ్ళు ఒక 10 బస్తాలు, 5 బస్తాలు అయితే ఆడతారు. ఒక బస్తా ఆడరు. మనకి ఈ చిన్న రైస్ మిల్, మినీ రైస్ మిల్‌లో మనం 10 కేజీలేసినా ఆడుకోవచ్చు. 10 బస్తాలేసినా ఆడుకోవచ్చు. ఈజీగా ఆడుకోవచ్చు. అంటే క్వాలిటీలో డ్యామేజ్లో ఏమైనా తేడా ఉంటుందా? క్వాలిటీలో ఏమీ తేడా ఉండదు సార్. ఇది ఇంకా మనకి ఒక అర కేజీ, కేజీ ఇంకా దిగుబడి ఎక్కువేస్తది. క్వాలిటీ బావుంటది. అంటే పెద్ద రైస్ మిల్లులో దాదాపు ఒక 40% డ్యామేజ్ అయినా ఒక 60% వస్తుంది. సో మినీ రైస్ మిల్ ఎలా ఉంటుంది? అది అంతే ఇంచుమించు. అంటే అది 60 వచ్చిందనుకోండి, ఇది 61 అలా వస్తది మొత్తం. ఇదే ఎక్కువ ఇదే పర్సెంట్. బావుంటదండి దానికన్నా. ఇప్పుడు మన దగ్గర ఎలాంటి రైస్ మిల్స్ ఉన్నాయి? మినీ రైస్ మిల్స్ లో మళ్ళీ మోడల్స్ ఉంటాయా? మినీ రైస్ మిల్‌లో మన దగ్గర 3, 4 మోడల్స్ ఉంటాయండి. సో కస్టమర్ బట్టి ఇస్తా ఉంటాను. ఒకవేళ కస్టమైజ్ చేయమంటారు. నాకు సింగిల్ ఎలివేటర్ కావాలి తర్వాత తీసుకుంటాం అంటారు. ఒకళ్ళేమో నాకు డబుల్ ఎలివేటర్ కావాలంటారు. ఒకళ్ళు ప్యాడీ క్లీనర్ కావాలంటారు. అలాగ కస్టమర్‌ని బట్టి కస్టమైజ్ చేసి ఇస్తా ఉంటాం. మన ఫ్యాక్టరీలో మొత్తం తయారు చేస్తా ఉంటాం కదండీ. సో దీనికి సంబంధించిన ప్యాడీ క్లీనర్ కానీ ప్యాడీ క్లీనర్ అయితే ప్యాడీ క్లీనరు, లేకపోతే డీ స్టోనర్ అయితే డీ స్టోనరు, లేదా ఎలివేటర్‌లో అంటే ఎలివేటర్‌లో ఇలాగా ఏవి పడితే అయి మనం సెపరేట్‌గా అంటే సెపరేట్‌లో అలాగే ఇస్తామన్నమాట అండి. ఇలా యూనిట్ల కింద ఉంటాయన్నమాట అండి. అవి కొంతమంది యూనిట్ల కింద తీసుకుంటారు. కొంతమంది విడివిడి భాగాలు తీసుకుంటారు. అలా ఎలా కావాలంటే అలాగే ఇస్తామన్నమాట అండి. చూపించగలుగుతారా మన కాడ ఎలాంటి మోడల్స్ ఉన్నాయి? ఈ ఒక మోడల్ కి ఇంకో మోడల్ కి తేడా ఏంటి? ఇది చిన్న రైస్ మిల్ మాట అండి. సో మనకి ఇది వచ్చి మనకి 25,000కే వస్తది ఇది. సో దీంట్లో ధాన్యం పోస్తే ఏమవుద్దంటే రాళ్ళు, దుమ్ము, చెత్త దీంతో పాటు వస్తది. ఒకవేళ ధాన్యంలో రాళ్ళు గాని, దుమ్ము గాని ఉంటే సో దీనివల్ల ఏంటంటే చాలా ఇబ్బంది పడతారన్నమాట. అంటే మీరు పోసే ధాన్యంతో పాటే రాళ్ళు, దుమ్ము కూడా దీంట్లో వచ్చేస్తాయి. బియ్యం వచ్చేస్తాయి. ఇలాంటివి కొనుక్కొని చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. వాటికి అలాగా రాళ్ళు, దుమ్ము రాకూడదని సో మేము ఏం చేస్తామంటే ఒక ప్యాడీ క్లీనర్ తయారు చేస్తాం. మొట్టమొదటిగా అంటే ఇండియాలోనే చిన్న ప్యాడీ క్లీనర్ తయారు చేసింది ఫస్ట్ మా ఎన్‌జీ ఎంటర్ప్రైజెస్ అండి. తర్వాత మోడల్ ఈ మోడల్ వచ్చిందండి. ఈ మోడల్ మనకి బ్రౌన్ రైస్ వస్తది. అలాగే ముడి బియ్యం సెమీ పాలిష్ వస్తది. కానీ 100% బ్రౌన్ రైస్ రాదు. 98% వస్తదన్నమాట. 2 టైమ్స్ చేసుకోవాలంటే 2 సార్లు పోస్తుంటే. బియ్యం ప్రాసెస్ చేసిన తర్వాత మళ్ళీ బియ్యాన్ని మళ్ళీ పోసుకోవాలి. పోసుకోవాలండి. దీనికి ఏం చేస్తామంటే మేము చిన్న సెపరేటర్ తయారు చేసాం. దీని ప్యాడీ క్లీనరు. ఇలా ఒక యూనిట్ కింద తయారు చేసి కస్టమర్‌కి అన్నది చేస్తున్నామన్నమాట అండి. సార్ ఎప్పటి నుండి ఈ ఫీల్డ్ లో ఉన్నారు? మనం ఇంచుమించు నేను ఈ ఫీల్డ్‌లోకి వచ్చి 4 ఇయర్స్ అవుతుందండి. ఈ 4 ఇయర్స్ నుంచి కొన్ని అనేక మోడల్ మన ఇండియాలో తయారు చేయని మోడల్ మినీ రైస్ మిల్‌లో మనం అయితే ఈ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నామన్నమాట అండి. సో ఈ ఇచ్చింది కాకుండా కస్టమర్‌కి మంచి సర్వీస్ అనేది ఇస్తున్నాం. తర్వాత ఏంటంటే కస్టమర్ ఫీడ్‌బ్యాక్ కూడా చాలా ఇద్దరు ముగ్గురు కస్టమర్లు ఉన్నారన్నమాట. ఈ రోజు వచ్చారన్నమాట అండి. సో ఈయననగా లేకపోతే సో వెనకాల ఉన్న ఆయన గాని. తర్వాత మరి ఈ మోడల్ చూస్తే మనకి ఇది ఇండియాలోనే ద బెస్ట్ మోడల్ అని చెప్పుకోవచ్చన్నమాట. ఇది బెస్ట్ అంటే చాలా బెస్ట్ మాట అండి. ఎందుకంటే ఇప్పుడున్న ఆర్గానిక్ వోళ్ళు అసల ఈ స్టోరీ కూడానా
మొదలైందే ఆర్గానిక్ వాళ్ళ కోసం అండి. అంటే ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు వచ్చి నాతో చెప్పారు. సో సార్ మేము ఇలా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మా రైస్ మా ధాన్యం తీసుకెళ్తే పలానా చోట తీసుకెళ్తే ఒక బస్తా ఆడట్లేదు. ఒకవేళ ఆడినా కానీ ఆమె చెప్పిన వాళ్ళది మాది మిక్స్ అయ్యి వచ్చేస్తుంది. చాలా ఇబ్బంది పడుతున్నాం అంటే నేను దాని గురించి థింక్ చేసి ఒక యూనిట్ సింగిల్ బేస్ లోని ఒక యూనిట్ తయారు చేయాలి. అది కూడా ఒక పెద్ద రైస్ మిల్ ఎలాగైతే పని చేస్తుందో అదే విధానంగా సింగిల్ బేస్ లో పని చేయాలి. సో అని చెప్పి ఈ యొక్క యూనిట్ అన్న తయారు చేస్తాం. ఈ యూనిట్ గురించి చూస్తే మనకి ఎలా ఉందంటే పెద్ద రైస్ మిల్లో కొన్ని యూనిట్లు ఉంటాయి మనకి. దాంట్లో ఇలా ఒకసారి దీంట్లో పోసుకున్న తర్వాత మళ్ళీ క్లీనింగ్ చేసుకుని దాంట్లో పోసుకోవాలి, దాంట్లో నుంచి దీంట్లోకి అలా పోసుకోవాలి. సో మన యూనిట్లు అలా కాకుండా డైరెక్ట్ ఒక చోట ధాన్యం పోస్తే మొత్తం అంత ప్రాసెస్ చేసి ఇక్కడ మనకి ముడి బియ్యం కంటే ముడి బియ్యము, పాలిష్ బియ్యం కంటే పాలిష్ బియ్యము, సెమీ పాలిష్ కంటే సెమీ పాలిష్ అలా 3 రకాలుగా ఇది ఈ మిల్ అయితే వస్తుంది. డిజైన్ చేసుకోవచ్చు మనం. డిజైన్ చేసుకోవచ్చు, మనకి నచ్చినట్టు విధానంగా పట్టించుకోవచ్చు. సో దీని గురించి కొన్ని ఇప్పుడు చెప్తారండి కొన్ని విషయాలు. సో ఇది మనకి ప్యాడీ తొట్టు మట్ అండి. అంటే దీంట్లో ధాన్యం పోయాల్సి ఉంటుంది. దీంట్లో పోసుకుంటాం. ఇది అవసరం అయితే కింద కూడా పెట్టుకోవచ్చు అండి గొయ్యి తీసుకొని. అంటే కస్టమర్ ధాన్యం తీసుకొచ్చి ఇలాగా పోసుకుంటానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా, కొన్ని కింద పెట్టుకోవచ్చు లేకపోతే పోసుకుంటూ లెవెల్లో పెట్టుకోవచ్చు. పెట్టుకోవచ్చండి. సో దీనిలో పోసుకుంటాం. దీని ద్వారా ఈ ఎలివేటర్ ద్వారా ఈ ప్యాడీ క్లీనర్కి వెళ్తుంది. ఇక్కడ ప్యాడీ క్లీనర్ ఏం చేస్తుంది, ధాన్యం ఉన్న రాళ్ళు, దుమ్ము, చెత్త మొత్తం అన్ని క్లీనింగ్ చేస్తుందన్నమాట. ఎందుకంటే పెద్ద రైస్ మిల్ ఎలా చేస్తుందో సో అలా చేస్తుందన్నమాట. ఇది 100% సపరేట్ చేస్తారు దీంట్లో రాళ్ళు. అన్ని సపరేట్ చేస్తుంది, అంతా క్లీనింగ్ చేస్తుంది. క్లీనింగ్ చేసిన తర్వాత ఈ ఎలివేటర్ అంటే ఈ ఎలివేటర్లు ఎందుకు పెడుతున్నాం అంటే కస్టమర్ పోయిన అవసరం లేదు. ఇప్పుడు దీంట్లో పోసిన తర్వాత కింద పోయిన తర్వాత మళ్ళీ పోసుకుని దీంట్లో పోసుకుని అలా ఇబ్బంది పడుతున్నారంటే ఈజీగా ఉండాలి, అంతా ఈజీ ప్రాసెస్ ఉండాలి. సో ఈ ఎలివేటర్ ద్వారా మనకి ఈ రబ్బర్ సెల్లో పడుతుంది. ఈ రబ్బర్ సెల్ ఏం చేస్తుంది, నలుపుతుంది అన్నమాట, ముడి బియ్యం చేస్తుంది. ఇంచుమించు ముడి బియ్యం అంటే ఎంత 80% 70% చేస్తుందండి. ఈ 70% 80% అయిన తర్వాత ఈ సపరేట్గా వెళ్తుంది. ఈ సపరేటర్ ఏం చేస్తుందంటే ముడి బియ్యం సపరేటు, దాంట్లో వడ్లు ఉన్న సపరేట్ చేస్తుంది. ఈ సపరేట్ చేసిన తర్వాత మనకి పాలిసర్లో పడుతుందండి. ఈ పాలిసర్లోని మనకి ముడి బియ్యం కావాలా, లేదంటే సెమీ పాలిష్ కావాలా, లేకపోతే పాలిష్ కావాలా, ఈ 3 టైపు. ఎందుకంటే ప్రధానంగా ఈ 3 కావాలి జనానికి. ఒకరికి అంటారు పాలిష్ కావాలంటారు, ఒకరికి సెమీ పాలిష్ కావాలంటారు, ఒకరు ముడి బియ్యం కావాలంటారు. ఈ 3 విధాలు దీంట్లో వచ్చేలాగా మేము తయారు చేస్తామంటండి. తర్వాత దీంట్లో ఈ యొక్క జల్లీలో పడితే జల్లీలోంచి నూకలు వేరే, చిరునూక వేరే, తర్వాత ఈ దాంట్లో ఉన్న చిన్న డస్ట్ లాంటిది ఉంటుంది, పౌడర్ అది వేరేగా వస్తుంది అన్నమాట. 100% మన పెద్ద మిల్ ఎలాగైతే క్వాలిటీ వస్తుందో సేమ్ అదే క్వాలిటీ. కంట్రోలర్ మాత్రం ఇక్కడే ఉంటుంది. ఇంతే కంట్రోల్ దీంట్లో ఉంటుందండి. దీంట్లో ఉంటుంది అన్నమాట కంట్రోల్. ఈ పెద్ద మిల్ ఎలా వస్తుందో సేమ్ అలాగే మనకి ఈ మిల్ కూడా వస్తుందండి. అంటే ఉదాహరణకి గంటకి ఎన్ని కేజీలు వస్తుంటాయి? ఇది ప్రొడక్షన్ వచ్చి గంటకి వచ్చి మనకి 250 నుంచి 300 కేజీలు ధాన్యం ఆడుతుందండి. 250 నుండి 300 కేజీలు. ఎంత ఉంటుంది మార్కెట్ లో దీని ప్రైస్ ఎంత? దీని ప్రైస్ వచ్చి ఇప్పుడు మనకి 4,10,000 అండి. అంటే రైతు ఇది తీసుకెళ్తే ఆయన సొంతంగా ఆయన ధాన్యం ఒకటేనా, లేకుంటే పక్క రైతులకు కూడా ప్రాసెస్ చేసే అవకాశం? లేదండి, ఆయన ధాన్యం కదండి, పక్క బిజినెస్ ప్రకారంగా బిజినెస్ తీసుకోవాలండి. ఎందుకంటే ఒక ఆయన్నే పట్టించుకోవాలంటే సో దీనికి గిట్టుబాటు అవ్వదు. ఎందుకంటే దీని తర్వాత ఏంటంటే ఆయన పక్క ఆ 2 గ్రామాలు 3 గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఆ గ్రామాలకు అన్నింటికి ఈ మిషన్ ద్వారా ఆడుకోవచ్చు. ఎందుకంటే ఇంచుమించు దగ్గరగా మనకి రోజు డైలీ 25 నుంచి 30 బస్తాల దాకా దీంట్లో ఆడుకోవచ్చు. ఇది పెట్టడానికి ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుంది? ఇది ప్లేస్ పెట్టడానికి ఇంచుమించు మనకి 12 అడుగులు ఎడల్పు, 10 అడుగులు పొడవు సరిపోతుందండి. సో ఇది ఇలా పెట్టుకుంటే సరిపోతుంది. మనకి నెక్స్ట్ సో పొట్టు వేసుకోవడానికి ఇంకా ప్లేస్ అయినా బయట ఉంటే దీనికి సరిపోతుంది అన్నమాట అండి. అంటే సాధారణంగా ఇంట్లో ఇక్కడ పెడితే ఇది సెట్ అవుతుందా? అంటే సౌండ్ క్వాలిటీ ఏముండదు సార్. ఇది మనకి మనం మిల్లు ఉంటాయి కదా, సౌండ్ ఎలా వస్తుందో సేమ్ ఇది అలాగే వస్తుంది. ఇళ్ళ మధ్యలో పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఉండదు. దీనికి పర్మిషన్ కట్టలేదు, ఎందుకంటే మేము చాలా యూనిట్లు అమ్మాం. ఇప్పుడు దాకా అమ్మినట్లో ఏది కంప్లైంట్ రాలేదు. సో హ్యాపీగా రన్ చేసుకుంటున్నారు, అంతా బాగానే ఉన్నారు సార్. అంటే మార్కెట్ లో ఒక కింటాకి ఇంత అని ఛార్జ్ చేస్తుంటారు రైస్ మిల్. అవునండి, అవునండి. సో దీంట్లో చేస్తే వాళ్ళకి ఒక రైతుకి ఎంత ఖర్చు అవుతుంది? రోజుకి ఎంత వస్తుందండి, ఇంచుమించు మనకి గంటకి 4 గంటల దాకా తీసుకుంటుందండి. సో 40 రూపాయలు లెక్కేస్తుంది. సో 4 గంటల్లోని 4 బస్తాల నుంచి 3 బస్తాల నుంచి 4 బస్తాలు ఆడుకోవద్దు అనుకోండి. సో ఇంచుమించు మనకి బస్తాకు వచ్చి 150 రూపాయలు తీసుకుంటాం. సో ఇంచుమించు అంటే మనకి ఎంత అవుతుందండి, ఇంకా 600 రూపాయలు వస్తుంది. ఒక 50 రూపాయలు కరెంటు వస్తుందని అన్ని లెక్క వేసుకుంటే కరెంటు బిల్ అన్నది దీంట్లో మనం తీసుకోక్కర్లేదు. ఎందుకంటే దీంట్లో వచ్చిన
పొట్టు ఉంటారు కదా, అదే ఓక్ అంటారు కదా, అవును. ఆ ఓక ఈ మిల్ మెయింటెనెన్స్ మొత్తం అంతా తీసేస్తుంది అనమాట. అది ఓకొచ్చి మనకి కేజీ బయట రూ. 6 ఉంది. సో మనం రూ. 4 వేసి అమ్ముకోవచ్చు. మార్కెట్లో రూ. 6 ఉంది. రూ. 4 అమ్ముకున్నా గానీ మనకి ఈ యొక్క ఊక ద్వారా ఈ కరెంట్ బిల్ అని, సో దీనికి రబ్బర్లని, రబ్బర్లు ఇరిగిపోతే రబ్బర్లని ఇవన్నీ పోతాయన్నమాటండి. దీని ద్వారా రైతుకి లాభమే తప్పించి లాస్ ఉన్నది. ఇంచుమించు యావరేజ్‌గా ఒక 15 బస్తాలు ఆడుకుంటే సో ఇంచుమించు దగ్గర దగ్గరగా 2250 వస్తది. 250 ఖర్చు చేసినా గానీ ఒక 2000 సొంతంగా తను ఆడుకుంటే మంచి బిజినెస్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే చాలామంది గ్రామంలోనే దూరంగా పట్టుకెళ్తారు. సో ఇదున్నదనుకో దగ్గరగా ఉంటది. ఆ ఛార్జీలు కూడా కలిసొస్తాయి మనకి. రవాణా ఖర్చు కూడా రవాణా ఖర్చు తగ్గిస్తది. సో ఒక రవాణాకి వెళ్ళాలంటే ఒకళ్ళు మొత్తం పనిచేయడు అక్కడ ఉన్న. అవునండి. సో ఇలాంటివి ఉంటే సింపుల్‌గా ఉంటది. తర్వాత ఇదేంటంటే ఎవరి ధాన్యం వాళ్ళకే ఆడి కళ్ళ ముందు ఆడిచ్చింది. మీరు ధాన్యం తెచ్చుకున్నారనుకో సార్, మీ ధాన్యమే కళ్ళ ముందు ఆడి ఇచ్చేయచ్చు. సో మీరు పండించుకుంటున్నారు ఇప్పుడు. ఇప్పుడు అందరూ ఎందుకంటే ఎక్కువ కెమికల్ జరిగిపోతుందని గవర్నమెంట్ కూడా ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయాన్ని చాలా సపోర్ట్ చేస్తుంది గవర్నమెంట్ కూడా. ఇప్పుడు ఏంటంటే మీకు చేనుంది. ఒక ఎకరం చేనుంది. దాంట్లో మీరు తక్కువ పండించుకోవాలి. నేను తక్కువ కెమికల్ ఏసి పండించుకోవాలనుకుంటారు. సో మీ ధాన్యం తీసుకొచ్చి ఇలాంటి మిషన్ దగ్గర ఆడించుకుంటే చాలా ఈజీగా ఉంటది. అదే పెద్ద మిల్లు తీసుకెళ్లారనుకోండి, సో అన్నీ కలిపేసేస్తారండి. దాంట్లో కలిపేస్తే మిక్సింగ్ అయిపోతది. రాదు అలాగా. సో ఈ మిల్లు వల్ల ఈ అడ్వాన్స్ ఇది ఉంటదన్నమాటండి. అంటే గవర్నమెంట్ నుండి ఏమన్నా సబ్సిడీ రాయితీలు ఉంటాయా ఈ మిల్లులకి? అవునండి. పీఎంఎఫ్ఎంఈ ఉంది కదండీ దీనికి. ఇది వర్తిస్తది. పీఎంఈజీబీ కూడా వస్తది. 2 వస్తాయి. మనకి దీని ద్వారా పెట్టుకుంటే ఇంచుమించు 35% మనకి సబ్సిడీ వస్తుంది. ఈ ఇచ్చినయన్నీ సబ్సిడీ మీదే ఇచ్చామటండి. భాస్కర్ గారు, అంటే ఇది ఎలాంటి కరెంట్‌కి సపోర్ట్ చేస్తారు? అంటే సాధారణంగా గ్రామాలలో కొన్ని టైమ్స్ 3 ఫేజెస్ ఉంటాయి. కొన్ని టైమ్స్ 7 ఫేజెస్ ఉంటాయి. సో ఈ మిషన్ దేని మీద ఆధారపడి పనిచేస్తుంది? సో మీరు కరెక్ట్ ప్రశ్న అడిగారు. చాలా మందికి ఏంటంటే రైస్ మిల్ అన్నప్పటికీ 3 ఫేజ్ కరెంట్‌తోనే అవుతదని అనుకుంటారు. పెద్ద పెద్ద షెడ్ ఉండాలి. పెద్ద పెద్ద ప్లేస్ ఉండాలి. కానీ ఈ మిల్ అయితే పెద్ద మిల్ ఎలా పనిచేస్తే అలా పనిచేస్తాయి. కానీ ఈ మిల్ వచ్చి సింగిల్ ఫేజ్ కరెంట్‌తో రన్ అవుతది. అది కూడా మనకి 5 హెచ్‌పీ మోటార్‌తోనే రన్ అవుతదండి. 5 హెచ్‌పీ మోటార్‌లోని గంటకి మనకి 250-300 ధాన్యం అన్నది ఆడతదన్నమాట. ఇది ఎటువంటి దీనికి లైసెన్స్ అవసరం లేదు. మనకి సింపుల్‌గా పెట్టుకోవచ్చన్నమాట. రైతులకు ఎలాంటి నమ్మకం మీద మీరు ఈ మిల్లులు ఇస్తారంటే దీంట్లో వారంటీ, గ్యారంటీలు ఏమైనా ఉంటాయా? దీంట్లో ఇది 1 ఇయర్ మోటార్ వారంటీ ఉంటది సార్. తర్వాత ఏంటంటే సర్వీస్ విషయంలో మట్టికి మేము ఫుల్ గ్యారంటీ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఒక కస్టమర్‌కి మనం ఇచ్చి ఒక మెషిన్ ఇచ్చామండి. అది రన్ చేసుకొని దాన్ని కరెక్ట్‌గా వినియోగించుకొని చేస్తేనే నెక్స్ట్ ఇంకొక మెషిన్ మనం అమ్మగలిగాం. సో అలాగా మా టీమ్ ఉంటది. లేకపోతే ఒక్కసారి నేనే వెళ్తాను బాగు చేయడానికి. సర్వీస్ విషయంలో ఏ ఇబ్బంది ఉండదండి. సర్వీస్ చేసాం కాబట్టి ఈరోజు ఇంతవరకు మేము చిన్న షాప్ ఉండేదన్నమాట మాకు. 10/10 ఒక షాప్‌లో స్టార్ట్ చేశాను. ఈరోజు పెద్ద గోడౌన్ తీసుకున్నాం. ఇది సరిపోక మళ్ళీ ఇలాంటిది ఒక 3 అంతల గోడౌన్ తీసుకుంటున్నామండి విద్యాసంలో. ఎందుకంటే మా సర్వీస్ ఒకవేళ బాగోకపోతే, మా ప్రొడక్ట్ బాగోకపోతే సో ఇంతవరకు మేము రామండి. తెలంగాణ, ఏపీ, తమిళనాడులో కూడా బాస్మతికి సంబంధించిన రైస్ మిల్లులు లేవు. మీరు ఆ దిశగా ఎందుకు పని చేయలేకపోయారు? ఈ కొంచెం బాస్మతి అనేది కొంచెం ప్రాసెస్ ఎక్కువ సార్. కొంచెం దానికి తగ్గ కొంచెం నెక్స్ట్ ఒక 1 ఇయర్‌లో నా నెక్స్ట్ టార్గెట్ అదేమాట. సో ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే సింగిల్ ఫేజ్‌లోని తయారు చేయాలన్నదే అది అయిపోయింది. తర్వాత హాఫ్ టన్ చేయాలన్నదే అది కూడా ప్రాసెస్ ఇంచుమించు అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకేంటంటే బాస్మతి. ఈ సింగిల్ ఫేజ్‌లో కాకుండా 3 ఫేజ్‌లోనే బాస్మతి వస్తదన్నమాట అండి. అందుకని 3 ఫేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు నేను బాస్మతికి వెళ్తానన్నమాట. ఏంటి తేడా అసలు బాస్మతి రైస్ మిల్లుకి, సాధారణ రైస్ మిల్లుకి తేడా ఏముంటుంది? ఏంటంటే బాస్మతి అన్నది కొంచెం పొడవు ఉంటది కదండి. దీనికి ఉన్నది ఇది మనకి సన్నగా ఉంటాయి ఈ రైస్. దీనివల్ల ఏంటంటే ఆడినప్పుడు ఏమవుద్దంటే కటింగ్ ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. డ్యామేజ్ ఎక్కువ వస్తుంది. అంటే వస్తుంది 50% వస్తుంది. 50% వస్తే దాని రైతుకి లాభమే ఉన్నది. 50% పోతుంది. 50% కూడా రాకపోవచ్చు నాకు తెలిసి. 50-40% అలా వస్తుంది. దానివల్ల ఏంటంటే దీంట్లో వేసుకుంటే లాసే. చాలామంది తెలియక బాస్మతి మినీ రైస్ మిల్ ఆడేస్తుందని చాలామంది బాస్మతి వేసారు. వాళ్ళకి నేను చెప్తున్నాను. సో బాస్మతి రైస్ అన్నది దీంట్లో అవ్వదు. ఎందుకంటే నేను ప్రయోగం చేశాను. దీంట్లో అవ్వదు. దానికి సంబంధించిన మెషిన్ త్వరలోనే చేస్తాం. కొంచెం టైం పడుతుందండి. భాస్కర్ గారు, ఇదే మోడల్, దీని గురించి చెప్పండి. సార్ ఇదొక రబ్బర్ సెల్లర్ మోడల్ అన్నమాట అండి. ఈ కంపెనీ నుంచి రబ్బర్ సెల్లర్ ఇలా వస్తుంది. దీంట్లో ఏంటంటే నూక తీయదన్నమాట అండి. నూక తీసి ఇలాగ మనం జల్లెడేసాం. తర్వాత ఏంటంటే మీకు ముందు చెప్పినట్లుగా సో ధాన్యంలో రాళ్ళు, దుమ్ము, చెత్త క్లీన్ చేయాలి. అది క్లీన్ చేస్తుంది. తర్వాత ఇంకేసి
ఈ ఎలివేటర్ ద్వారా దీంట్లో పోస్తామట మనం ఇది రన్ చేసుకుంటాం. ఇది చిన్న చిన్న బిజినెస్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి యూనిట్ మాట అండి. ఇది ఎంత వస్తుంది గంటకి అవుట్పుట్? ఇది గంటకి 2 బస్తాల నుంచి 3 బస్తాలు అంతే. 2 బస్తాలు అంటే ఒక 150 కేజీ. అంతే 150 కేజీస్ సార్. అంటే ఇది కూడా సింగిల్ బేస్ మీద ఇది సింగిల్ బేస్ సార్. ఇది సింగిల్ బేస్ 4 HP. కరెంటు ఖర్చులు ఎలా ఉంటాయి ఈ మినీ రైస్ మిల్లకి? కరెంట్ ఖర్చులు పెద్ద ఏమి ఉండవు సార్. అంటే కరెంట్ ఖర్చు ఇది ఆట ఎక్కువ ఏదైనా సరే బిజినెస్ ఎక్కువ ఉంటే సో దాని నుంచి లాభం నుంచి మనం ఖర్చులు పోనా కానీ దీనికి అలాగే వస్తే ఒక బెల్ట్ మన రబ్బర్లో కరెంటు ఇవన్నీ ఖర్చు వస్తుందండి. మనం ఆడుకున్నది బెస్ట్ ఎంత ఇది కస్టమర్ దగ్గర తీసుకుంటున్నాము అంత మనకి అది లాభం. భాస్కర్ గారు చివరిగా చెప్పండి, అంటే ట్రెడిషనల్ రైస్ మిల్లకి మీ దగ్గర దొరికే రైస్ మిల్లకి తేడా ఏంటి, ఎలా పనిచేస్తారు? ట్రెడిషనల్ అంటే అండి, ఇప్పుడు ట్రెడిషనల్ అంటే మనం బాగా పెద్ద రైస్ మిల్ అయితే సో వాటి ప్రాసెస్ ఏంటంటే బాయిల్ చేసి సిల్కీ పాలిష్ వేసి అన్నీ చేస్తారు. దాన్ని కొంచెం నిల్వ ఉంటాకే ధాన్యాన్ని అలాగా కొంచెం ప్రాసెస్ అంతా చేస్తుంటది. మందైతే కొంచెం డైరెక్ట్ ధాన్యం తీసి ఆడుకుని ఒరిజినల్గా న్యాచురల్గా ఏదైతే మనం పండుతుందో దాన్ని ఏమీ చేయకుండా నిల్వ ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసుకుంటే సో ఈజీ ప్రాసెస్ చేసి వస్తుంది. దాన్ని మనం రైస్ కింద వాడుకుంటే చాలా బాగుంటుందండి. చివరిగా చెప్పండి, మా ప్రేక్షకులకు ఏం చెప్తారు, అంటే మీ అడ్రస్ కావచ్చు లేకుంటే మీ ఏరియా ఏంటి? దగ్గర మనది వచ్చి రాజమండ్రి అండి. రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం, రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం అండి అడ్రస్ వచ్చి. ఈ ఫ్యాక్టరీలోని మనకి మినీ రైస్ మిల్లో సో అనేక మోడల్ తయారవుతూ ఉంటాయి. అది హాఫ్ టన్ కానీ లేకపోతే 300 కానీ సో ఇలా తయారవుతాయండి. దాంట్లోని సపరేట్ ప్లాంట్ అని చెప్పి ఒక మోడల్ ఉన్నది. అది చాలా బాగా వర్క్ పనిచేస్తుంది. దాంట్లో మనకి పప్పు వ్యవసాయం చేసే వాళ్ళకి కానీ లేకపోతే బిజినెస్ చేసే వాళ్ళకి కానీ రైస్ మిల్ దూరంగా ఉన్న ఇబ్బంది పడి వాళ్ళ గ్రామంలో రైస్ మిల్ లేని వాళ్ళకి కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఆ మిల్ మీరు తీసుకుంటే మీరు దాని ద్వారా ఉపాధి అనేది పొందుకోవచ్చు. మొత్తంగా అయితే ఇది పరిస్థితి. అంటే రాజమండ్రి దగ్గర ఉన్న ధవళేశ్వరి తో ఇక్కడ ఎన్జీ ఎంటర్ప్రైజెస్ అనే ఒక మినీ రైస్ మిల్ ఇండస్ట్రీ నడిపిస్తున్నారు. అంటే ఈ రైస్ మిల్స్ యువతకు ఉపాధిగా మార్చుకునే అవకాశం ఉందని భాస్కర్ గారు చెప్తున్నారు. ఈ రైస్ మిల్ల ద్వారా ఎవరైనా రైతులు అంటే వాళ్ళు పండించే ధాన్యం ఏదైతే ఉంటుందో ఆ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తీసుకువెళ్ళాలంటే అదనంగా రవాణా ఖర్చు అవుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒక పూట మొత్తం టైం వేస్ట్ చేసుకోవాలి. కాబట్టి అలాంటి ఇబ్బందులు పడకుండా ఇలాంటి రైస్ మిల్స్ ఏవైతే ఉంటాయి ఈ రైస్ మిల్స్ ద్వారా వాళ్ళు పండించిన పంటని వాళ్ళే ప్రాసెస్ చేసుకునే విధంగా, అంటే తక్కువ డబ్బులతో ప్రాసెస్ చేసుకునే విధంగా ఈ రైస్ మిల్లను అయితే డిజైన్ చేశామని చెప్తున్నారు. రైతుల ధాన్యాన్నే కాకుండా వాళ్ళు పక్క రైతుల ధాన్యాన్ని కూడా ప్రాసెస్ చేసుకోవచ్చు అని భాస్కర్ గారు చెప్తున్నారు. యువత ఎవరైనా ఉంటే ఇలాంటి రైస్ మిల్ మీద ఆసక్తి ఉంటే వాళ్ళ అడ్రస్ చెప్పారు, వాళ్ళ అడ్రస్ కానీ లేకుంటే స్క్రీన్ మీద వాళ్ళ నెంబర్ స్కూల్ అయి చుట్టూ వాళ్ళ కాంటాక్ట్ అయితే ఈ రైస్ మిల్లకు సంబంధించిన మరింత సమాచారం అందిస్తారు. థ్యాంక్ యూ.